అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత జరుగుతుంది ఇండియన్ పాలిటిక్స్ లో. రైట్. అండ్ ఎంజీరావు గారు, గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది ప్రధాని మారతారు అని చెప్పేసి. మోదీ 75 years కంప్లీట్ అయిన సందర్భంగా కూడా ఈ ప్రచారం జరిగింది. కానీ మార్పు అనేది లేదు అనేది అర్థమవుతోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకున్నా కూడా ఎటువంటి లీకులు ఉండవు, చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. జాతీయ అధ్యక్షుడి విషయంలో ఇంత సీక్రెసీ మెయింటైన్ చేసినట్టుగానే అనూహ్యమైన నిర్ణయం ఏదైనా రాబోతోందా? మోదీని మార్చబోతూ ఉన్నారా త్వరలో? ఎస్ అండి, ఇప్పుడు మోడీ గారు 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్లో ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు స్థానంలో కొత్త ప్రధాని వస్తారు అని అనుకున్నాం. కానీ ఆర్ఎస్ఎస్ ఒక సంచలనాత్మకంగా ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు దిగి ఇలాంటిది జరగదు, మోడీయే ప్రధానిగా ఉంటున్నారని ప్రకటించారు. అంటే ఏంటి, మోడీ గారు 75 సంవత్సరాలు పూర్తయినంత మాత్రాన ఆయన ప్రధాని కొనసాగుతున్నారని అర్థం కాదు. ఇప్పుడు బీజేపీ నూతన అధ్యక్షుణ్ణి బీజేపీ ప్రకటించినట్టు, అదేవిధంగా సంఘ్ పరివార్ ప్రకటించినట్టు సంచలనాత్మకంగా మోడీ స్థానంలో కొత్త ప్రధానిని కూడా సంచలనాత్మకంగా ప్రకటించే అవకాశాలు మనకి పుష్కలంగా నిండుగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. ప్లెంటీ ఆఫ్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఎందుకంటే బీజేపీ వచ్చే లోక్సభ ఎన్నికలు అది ఎప్పుడు జరగవచ్చు, వచ్చే సంవత్సరం జరగవచ్చు, 2027, 28, 29 దాకా కూడా ఆగే అవకాశం లేదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి మోడీ బాగుండాలా లేకపోతే అమిత్ షా బాగుండాలా, వాళ్ళ దృష్టితో నిర్ణయాలు జరగడం లేదు. గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ ఒక నూతన అధ్యాయాన్ని నెలకొల్పుతుంది. బీజేపీ ఏంటంటే వ్యక్తి పూజ అనేది బీజేపీలోకి ప్రవేశించింది. ఎందుకంటే ఇప్పుడు మోడీ అనేది చాలా కీలకమైన స్థానంలోకి వెళ్ళిపోయారు ఇండియన్ పాలిటిక్స్లో. ఇండియన్ పాలిటిక్స్ కాదండి, బీజేపీలో మోడీ ఈజ్ బీజేపీ అయిపోయింది. బీజేపీ 240 సీట్లకి తగ్గిపోయి సంకీర్ణ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసింది. కానీ కరిష్మాటిక్ లీడర్గా మోడీ యొక్క గ్రాఫ్ పడిపోలేదు. బీజేపీ 2014 ఎన్నికల్లో అద్భుతమైన విజయం, 2019లో ఇంకా ఎక్కువ విజయం, 303 సీట్లతో ఫుల్ మెజార్టీ. కానీ అదే బీజేపీ 2024 ఎన్నికల్లో డిసెంబర్ ఎన్నికల్లో 240కి తగ్గిపోయింది, గ్రాఫ్ పడింది. కానీ మోడీ గ్రాఫ్ మాత్రం పడలేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏంటి, బీజేపీలో 2014తో పోలిస్తే అంతకుముందు వాజ్పేయి ఎరాతో పోల్చిన ఇప్పుడు మోడీ కేంద్రకంగా బీజేపీ తయారైపోయింది. ఈ వ్యక్తి పూజని ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు అంగీకరించదు, వ్యక్తి పూజ అనేది. కాబట్టి ఇప్పుడు మోడీని చాలా జాగ్రత్తగా తొలగిస్తారు. అది కూడా మోడీ అంగీకారంతో తొలగించి కొత్త ప్రధానిని అనౌన్స్ చేయబోతున్నారనేది మనం పూర్తిగా చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చే లోక్సభ ఎన్నికల నాటికే మోడీ గారికి ఇప్పుడు 2029లో జరుగుతున్నాయి అనుకుంటే అప్పుడు 80 సంవత్సరాలు దగ్గరికి వెళ్ళిపోతారండి వృద్ధులు. కాబట్టి తర్వాత ఆయన్నే ప్రధానిగా కొనసాగించడం తర్వాత ఎన్నికలు అయిన అసంభవం. కాబట్టి ఈ ఎన్నికలకి ముందే కొత్త ప్రధానిగా అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన ప్రకటించి 6 నెలల తర్వాత ఆయన పూర్తి బాధ్యతలు ఇస్తారంటే జేపీ నడ్డా ఎన్నికల్లో ఆయన నేర్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు మోడీ గారు ప్రధానిగా ఉన్నప్పుడే ఆయన పక్కన ఆయన స్థానంలో కొత్త ప్రధానిని పెట్టి ఆయన ప్రాక్టీసు అంటే ఉండేటట్టు చేసి ప్రజలకు పరిచయం చేసి, ఎందుకంటే ప్రధాని అధ్యక్షుడి బాధ్యతలు కాదండి, ప్రధాని చాలా ఇంపార్టెంట్, తీసుకొస్తారన్నమాట. మోడీ స్థానంలో ఒక కొత్త ప్రధానిని అనౌన్స్ చేయబోతున్నారు. నేను ఇంకా ఒకటి చెప్తున్నానండి, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్నెస్ అనే ఒక ఫార్ములాని బీజేపీ 2014 నుంచి అది ఫాలో అవుతుంది. అంటే ఏంటి, బీజేపీ ఏం చేస్తూ ఉంటుందంటే తప్పనిసరిగా పని చేస్తుంది, కానీ ఎవరు ఊహించినట్టు జరగదు, ఊహాతీతంగా అది అద్భుతంగా అది ప్రవర్తిస్తూ ఉంటుంది అనమాట. అదే పొలిటికల్ రాజకీయ చతురత అంటారు. మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, షా గారు చేసే ద్వయం ఏంటంటే ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్నెస్. ఎవరు ఊహించని విధంగా వాళ్ళు చతురత చూపిస్తూ ఉంటారన్నమాట, అపర చాణుక్యలాగా. కాబట్టి బీజేపీ తిరుగులేని విన్నండి. ఇప్పుడు చూడాలంటే 2014 నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు 99 అపజయాలు మూట కట్టుకున్నారంటే అది షా అదేవిధంగా మోడీ గారి యొక్క చతురత అని అయితే నేను చెప్తాను. కాంగ్రెస్ వైఫల్యం కాదండి, మోడీ షా యొక్క ద్వయం యొక్క చతురత అని చెప్తాను. ఇప్పుడు బీజేపీ కూడా అదే చతురత ప్రయోగించబడుతుంది. ఇప్పుడు మోడీ గారు 70 సంవత్సరాలు అయినా ఆయనకి ఇంకో పదవిలో ఉండాలనే ఆకాంక్ష హోప్స్ ఉండే వ్యక్తి ఏమి కాదు. ఆయన కూడా చాలా జాగ్రత్తగా ఉండే ఒక స్థితప్రజ్ఞత అనే చెప్పగలుగుతాను. ఇప్పుడు మోడీ గారు స్థితప్రజ్ఞుండే అనే చెప్పగలుగుతాను. కాబట్టి ఆయన స్థానంలో కొత్త ప్రధాని ఇప్పుడు ఎవరు రాబోతున్నారు కొత్త ప్రధానిగా అంటే, నితిన్ గడ్కరీ వస్తున్నారా మహారాష్ట్ర నుంచి, లేకపోతే మహారాష్ట్ర నుంచే ఇప్పుడు బీజేపీ చీఫ్ మినిస్టర్గా ఉన్న ఫడ్నవీస్ గారు వస్తున్నారా, శివరాజ్ సింగ్ చౌహాన్ వస్తున్నారా ఎంపీ నుంచి, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ వస్తారా, లేకపోతే అమిత్ షా వస్తారా, ఇలా ఎన్నో డిస్కషన్, లేకపోతే ఫర్దర్ యంగ్
ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఒక యంగ్ 40 సంవత్సరాల వయసున్న వ్యక్తిని ప్రకటించినట్టు ఈ సౌత్ ఇండియా నుంచి సూర్య వస్తున్నారా, అన్నామలై వస్తున్నారు, ఎంతో డిస్కషన్ జరుగుతుందండి. కానీ ఇక్కడ ఎవరు బీజేపీ అంటే మోడీ గారిని మరిపించే స్థాయి ఉన్న నాయకుడు ఎవరు అంటే ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి. ఇక్కడ ప్రధానిగా ఇక్కడ మోడీని మరిపించే కరిస్మాటిక్ లీడర్షిప్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అయినా, లీడర్షిప్ క్వాలిటీస్ ఇంపార్టెంట్ అయినా, అక్కడ సంఘ పరివార్ ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని సంఘ పరివార్ విహెచ్పి కీలక నిర్ణయం తీసుకుంటాయి. కాబట్టి ఎవరిని ప్రకటిస్తారు అంటే కంపల్సరీ ఒకటి గ్రహించాలి. వాజ్పేయి అంతకుముందు ప్రధానిగా పనిచేసిన వ్యక్తి, తర్వాత ఇప్పుడు మోడీ గారు ఆల్మోస్ట్ బ్రహ్మచర్యలు అనమాట. అంటే బ్రహ్మచర్యం అనేది ఒకటి ఉండాలి. ఈ విషయంలో యోగి ఆదిత్యనాథ్ గారికి ఫస్ట్ ప్లేస్ వస్తుంది. 2 కరిస్మాటిక్ లీడర్షిప్ అంటే ప్రజల్లో ఆకర్షణ శక్తి ఉండాలి. ఆకర్షణ శక్తి విషయంలో ఎవరు ఇప్పుడు బీజేపీ మొత్తం పేర్లు ఉన్న వాళ్ళందరిలో ఎవరు అనుకుంటే యోగి ఆదిత్యనాథ్ ప్రధానంగా ఆకర్షణ శక్తి ఉంటుంది. ఎందుకంటే యూపీలో 2 సార్లు ఆయన విన్ చేసి 3వసారి చీఫ్ మినిస్టర్గా అయ్యారు. కాబట్టి ఆయనకు ఆకర్షణ శక్తి ఆల్మోస్ట్ ప్రజల్లో నానుడి ద్వారానే ఉంది. తర్వాత పాన్ ఇండియన్ లీడర్షిప్, ఏదో బీజేపీ అధ్యక్షుడిని గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ప్రజలకు అలవాటు చేయడం కుదరదండి. ఇది ప్రైమ్ మినిస్టర్షిప్ కీలకం. భారతదేశ గవర్నెన్స్ కి ప్రభుత్వానికి ప్రభుత్వ నేత, హెడ్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ అంటారు రాజ్యాంగ రీత్యా 73, 74 ఆర్టికల్స్ ప్రకారం. కాబట్టి అన్నోన్ పర్సన్స్ తీసుకురావడం అనేది ఇక్కడ కుదరదు. ప్రైమ్ మినిస్టర్గా ఆల్రెడీ కొంచెం వెల్ నోన్ పర్సన్సే తీసుకొస్తారు. మరి ఎవరిని తీసుకొస్తారు? మోర్ యంగ్ అంటే సూర్యాన్ని తీసుకొస్తారా, అన్నామలైని తీసుకొస్తారా, లేకపోతే ఫడ్నవీస్ని తీసుకొస్తారా, లేకపోతే అస్సాం చీఫ్ మినిస్టర్ని తీసుకొస్తారా అంటే ఈ వరుసలో కూడా ముందు వరుసలో ఉండేది మాత్రం యోగి ఆదిత్యనాథ్ గారు అని నేను చెప్పగలుగుతాను. తర్వాత నితిన్ గడ్కరీ, ఈ శివరాజ్ సింగ్ చౌహాన్, తర్వాత అమిత్ షా, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు అద్భుతమైన పొలిటీషియన్స్. మోడీ అంతటి కాకలు తీరని దిట్టలు ఎక్స్పీరియన్స్లో. కాకపోతే ఇక్కడ సంఘ్ పరివారు ఆర్ఎస్ఎస్ యొక్క ఎలా ఉంటుందంటే వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుందంటేనండి, ఎవరినైనా ఒక పోస్ట్లో తీసుకొస్తే వాళ్ళు కనీసం 2 దశాబ్దాల పాటు దేశానికి సేవ చేసే విధంగా ఉండాలని తీసుకొస్తారు. ఆల్రెడీ యుద్ధంలో వృద్ధులను తీసుకొస్తే వాళ్ళు వృద్ధ ఎయిల్మెంట్స్తోనే వాళ్ళు ఇబ్బంది పడతారు. అలాంటి విధంగా ఆర్ఎస్ఎస్ సెలెక్ట్ చేయదండి. కనీసం యంగ్ యాక్టివ్గా వైబ్రెంట్గా ఉండి 2 దశాబ్దాలు దేశానికి సేవ చేసే విధంగా ఉండాలి. మరి ఈ విషయంలో అమిత్ షా గారిని, నితిన్ గడ్కరీ గారిని, శివరాజ్ సింగ్ చౌహాన్, రాజ్నాథ్ సింగ్ లాంటి వృద్ధ నాయకుల్ని తీసుకురాదు. కాబట్టి యంగే తీసుకొస్తారు. 50-40 సంవత్సరాల వయసున్న విషయంలో తీసుకొస్తారు. కాబట్టి యోగి ఆదిత్యనాథ్కి ఇక్కడ ప్రాముఖ్యత ఉంటుంది. మరి సూర్య, అన్నామలై అంటే వాళ్ళకి ఇంకా చాలా టైం ఉంది, అంత నేర్పరి ఉన్న పొలిటీషియన్స్ కాదు. కాబట్టి వాళ్ళని తీసుకురారు. ఇప్పుడు నార్త్ ఇండియా నుంచా సౌత్ ఇండియా నుంచి తీసుకొస్తారా? ఎందుకంటే బీజేపీకి ఒక ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీ ప్రాబ్లం ఏంటంటే స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎ పాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ. మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఇది ఇంకా పాదుకొల్పలేదు. మొత్తం దేశంలో అద్భుతమైన మెజారిటీ వస్తుంది, చాలా రాష్ట్రాల్లో వస్తుంది, కానీ సదరన్లో అది రాలేదు. కాబట్టి సౌత్ దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యక్తిని తీసుకొస్తారా, ఉత్తరాదిని తీసుకొస్తారా అంటే దక్షిణాది నుంచి తీసుకొచ్చే సాహసం ఈ బీజేపీ చేయకపోవచ్చు, ఆర్ఎస్ఎస్ చేయకపోవచ్చు. ఎందుకంటే భారత రాజకీయాలు అనేవి ఇప్పటికి కూడా ఆధిపత్యమే ఎక్కువ కొనసాగుతుంది. కాబట్టి ఉత్తరాదిలో ఉన్న ఉత్తరప్రదేశ్, ఇటు బీహార్, వెస్ట్ బెంగాల్, ఈ హర్యానా, ఈ బెల్ట్, రాజస్థాన్, ఈ బెల్ట్ అంతా ఏంటంటే అక్కడే మేజర్ ఓట్ బ్యాంక్. కాబట్టి అక్కడ నుంచే నాయకుడిని తీసుకొస్తారు. ఈ విషయంలో కూడా యోగి ఆదిత్యనాథ్ గారికి ఉండొచ్చు. సౌత్ నుంచి యోగి ఆదిత్యనాథ్ని కంపీట్ చేసే యంగ్ పర్సన్ ఇంకా రాలేదు. కాబట్టి ఉత్తరాది నుంచి యోగి ఆదిత్యనాథ్ తీసుకురావచ్చు. తర్వాత మోడీ స్థానంలో ఇంకా ఎవరిని తీసుకొస్తారు అనేది మనం ఆలోచిస్తే ఇప్పుడు బీజేపీకి సంఘ పరివార్, ముఖ్యంగా సంఘ పరివార్ యొక్క న్యూ ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంటి అవంటే వాజ్పేయి గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు మోడీ గవర్నమెంట్ తర్వాత బీజేపీ అనుకున్న 3 ప్రధానమైన లక్ష్యాల్లో ఆర్టికల్ 370 అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అయోధ్య రామ్ మందిర్ అయిపోయింది. ఇక 3వది ఏంటంటే యూసీసీ, ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలి. మరి అంతటి నేత, అంతటి ధైర్యం ఎవరికి ఉంటుంది అంటే అలాంటి నేతను తీసుకొస్తారు. ఈ ఒక్క విషయం. తర్వాత వికసిత్ భారత్ని ఫుల్ఫిల్ చేయాలి 2047 నాటికి అమృత కాలంలో. అంతటి మోడీలాగా నాయకత్వ పటిమ ఉండగలిగే నాయకుడు అక్కడ అవసరం అవుతుంది. తర్వాత పాన్ ఇండియా, మొత్తం భారతదేశం అంతటిని ఏకతాటిపై నడిపించగలగాలి అంటే కరిస్మాటిక్ లీడర్షిప్ అయి ఉండాలి. తర్వాత సంకల్ప బలం, తర్వాత హైలీ డెడికేటెడ్. ఇప్పుడు చూడండి బీజేపీ గ్రాఫ్ తగ్గుతున్న, మోడీ గ్రాఫ్ ఇక్కడ పడిపోవడం లేదు. ఎందుకంటే ఆయన మోడీ డెడికేటెడ్గా పనిచేస్తున్నాడు దేశానికి అనేది ఒక్కటి చేయగలిగాడు ఆయన.
అంతటి అద్భుతమైన నమ్మకాన్ని ప్రజల్లో నాటగలిగి ముందుకు తీసుకెళ్ళగలిగారు. కాబట్టి అలాంటి నాయకుడు కావాలి. ఫ్యామిలీలు, ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి ఏమీ కాదు, దేశాని కోసమే బతుకుతున్నాను అన్నట్టు మోడీ గారు. మరి అలాంటి నాయకుడు ఎవరున్నారు? ఇలాంటి చేయగలగాలి. తర్వాత హిందుత్వ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత చాలా చాలా కష్టతరమైన సాధ్యం ఏంటంటే అఖండ భారత్, ఫారిన్ పాలసీలో సౌత్ ఏషియాలో ఈ విషయంలో అఖండ భారత్ను ముందుకు తీసుకెళ్ళగాలి. ఒక అద్భుతమైన భారత సంస్కృతికి ఒక నాయకత్వం, హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఇంకోటి ఏంటంటే ఇంకా క్రిస్టియన్ ల్యాండ్స్కి సంబంధించిన యాక్ట్లు తీసుకురావాలి. చాలా సెన్సిటివ్గా ఉంటాయండి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇలాంటివి. సో ఇలాంటి లక్ష్యాలు అనేవి బీజేపీ ముందున్నాయి. తర్వాత కాంగ్రెస్ ముక్తి భారత్, కాంగ్రెస్ని ఇంకా అణగతొక్కగలిగే నాయకుడు కావాలంటే కాంగ్రెస్కు ఇప్పుడు గాంధీ, నెహ్రూ లాంటి నాయకుడిని మరిపించగలిగే విధంగా చేయగలగాలి. ఇప్పుడు మోడీ గారు కొన్ని ఫుల్ఫిల్డ్ టాస్క్ ఇంకా ఆయన కొన్ని చేయలేదు. మరి వీటిని ఫర్దర్గా చేయగలిగే నాయకుడిని ఈరోజు సంఘ పరివారం తీసుకువస్తే దాన్ని మోడీ అంగీకారం తెలిపే అవకాశాలు ఉన్నాయి. మరి ఎవరు అంటే ఇప్పుడున్న బీజేపీలో ప్రైమ్ మినిస్టర్షిప్కు పోటీ పడే నాయకులు అందరిలో, మొత్తం అందరిలో ఎవరు, అమిత్ షా నుంచి, రాజ్నాథ్ సింగ్ నుంచి, తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ నుంచి, మహారాష్ట్ర, అస్సాం చీఫ్ మినిస్టర్ నుంచి, ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ నుంచి, ఈ దక్షిణాదిలో ఉన్న సూర్య వేళ నుంచి అందరితో పోలిస్తే ముందు వరుసలో ఉండే నాయకుడు ఎవరంటే యోగి ఆదిత్యనాథ్. ఎందుకంటే వెల్ నోన్ ఫేస్, అన్నోన్ ఫేస్ నుంచి మాత్రం తీసుకురాదు. ఇప్పుడు కూడా యోగి ఆదిత్యనాథ్ నేను ప్రైమ్ మినిస్టర్గా వస్తానని ఆయన ఎక్కడా ప్రకటించింది లేదు, బీజేపీ మాట్లాడింది లేదు, బీజేపీలో ఏ నాయకుడు మాట్లాడింది లేదు, ఆర్ఎస్ఎస్ నుంచి కూడా క్లూలెస్. అందువల్ల యోగి ఆదిత్యనాథ్ ప్రైమ్ మినిస్టర్ అవుతారా లేదనేది మనం ఊహించుకున్నది, అందరూ మాట్లాడిందే ఎవరు అంటే. కానీ యోగి ఆదిత్యనాథ్కే 100% ఓటు పడే అవకాశం ఉంది. ఆయన నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మోడీ గారి ప్లేస్లోకి ఆయన వెళ్ళబోతున్నారు. చాలా సంచలనాత్మకమైన ప్రకటన మనం కొన్ని నెలల్లో త్వరలోనే మనం చూసే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిని ప్రకటించిన విధానాన్ని మనం చూడవచ్చు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్కు ముందే అన్ఎక్స్పెక్టెడ్గా రావాలి, గుజరాత్, ఇక్కడ తమిళనాడు, అదేవిధంగా పుదుచ్చేరి, కేరళ ఎలక్షన్స్ ఉన్నాయండి. వెరీ నెక్స్ట్ ఇయరే మనం ఎన్ని ఎలక్షన్ చూస్తున్నామంటే కర్ణాటక నుంచి, రాజస్థాన్ నుంచి, యూపీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు మనం చూస్తున్నాం. అటు తర్వాత మళ్ళీ ఎన్నో రాష్ట్రాలు చూస్తున్నాం. అంటే లోక్సభ ఎన్నికలకు ముందే దాదాపు 18 రాష్ట్రాల వరకు ఎన్నికలు ఉన్నాయి. సో ఈ ఎన్నికల్ని మోడీ ఆధ్వర్యంలో కాకుండా కొత్త ప్రధాని ముఖాన్ని చూపిస్తూనే వాళ్ళు వెళ్తారు. మరి మోడీ గారు ఏంటంటే మోడీ అంగీకారం తప్పకుండా దీనికి ఉంటుంది. మోడీ గారికి పదవిని అంటిపెట్టుకుని మోడీని శాసించేద్దాం బీజేపీ అలాంటి వ్యక్తి ఏం కాదు. కాబట్టి ఆర్ఎస్ఎస్, ఇటు మోడీ, బీజేపీ అధినాయకత్వం చాలా జాగ్రత్తగా, చాలా ఫుల్ వర్కౌట్ చేస్తుంది అనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది. బీజేపీ అధ్యక్షుని ప్రకటించిన తర్వాత ఆ వర్కౌట్ జరుగుతుంది అనే మనం చెప్పగలుగుతాం, జరగడం లేదని ఎవ్వరూ అనలేరు. ఎంజీ రావు గారు, ఇక్కడ ఉన్న చిన్న డౌట్ ఏంటంటే బీజేపీలో నాయకత్వం